వియర్డ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. బీయింగ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ నేను ఇంత దారుణంగా మోసపోవడం నాకే చాలా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. లేదంటే షాపింగ్ రీల్ చూసేటప్పుడు ఆ షాపింగ్ ఆ సేల్ పర్టికులర్ సేల్ అనేది ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అనేది చాలా వరకు ఇస్తూ ఉంటారు. డేస్ కోసం అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళు మెన్షన్ చేస్తారు పర్టికులర్ గా ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు. పెట్టకపోతే ఇది కంటిన్యూస్ గా వైరల్ అవుతూనే ఉంటది. అందుకు ఈ ఉద్దేశంతో వాళ్ళైతే వైరల్ చెయ్యాలి, వైరల్ అవ్వాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు పర్టికులర్ డేట్ అనేది మెన్షన్ చేయాలి. మోసం అంటే మోసం కాదు, మేమేం డబ్బులు నష్టపోవడం లాంటివి ఏం జరగలేదు. కాకపోతే ఎంతో ఆశతో వెళ్తాం కదా ఇది కొందామా అని తెలిసిన తర్వాత ఎంత ఆశగా వెళ్ళామో అంతకి డబుల్ నిరాశతో బయటకు వచ్చేస్తాం. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వన్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ షాపింగ్ హాల్. సో ఈ రోజు లక్కీ బర్త్డే కోసం మేమైతే షాపింగ్ కి వెళ్ళబోతున్నాము. సో చూడండి ఇప్పుడైతే నో మేకప్ అనమాట, దీనికైతే రెడీ అవ్వాలి. అండ్ ఇది వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ టాప్ అనమాట, అనార్కలి కుర్తీ. నేను మీకు పక్కన పిక్చర్ కావాలంటే యాడ్ చేస్తాను. చాలా బ్యూటిఫుల్ కుర్తీ అనమాట. ఇది చాలా తక్కువ ప్రైస్ కి ఇప్పుడు ఎంతో ట్రెండింగ్ లో ఉన్న అనార్కలి కుర్తీ. ఇది పోల్కి డాట్స్ వస్తుంది. అండ్ ఇంత ట్రెండింగ్ కుర్తీ, ఇంత మంచి కుర్తీ నేను జస్ట్ మీరు ఎవరు చెప్పినా కూడా అసలు నమ్మలేరు, అలాంటి ప్రైస్ కి నేను పర్చేస్ చేశాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 249 రూపీస్ అనమాట. ఎక్కడ ఏంటి తెలుసుకోవాలనుకుంటే నేను వీడియో లింక్ ఇచ్చుంటాను డిస్క్రిప్షన్ లో, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇప్పుడైతే షాపింగ్ కి వెళ్లే ముందు నేను ఫేస్ ని కొంచెం మాయిశ్చరైజ్ చేసుకున్నాను. జూడియో అనగానే బ్రాండ్ ఎంత మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి, ఎంత రీజనబుల్ గా ఉంటాయో అందరికీ తెలిసిందే. కానీ జూడియో ఫర్ ది ఫస్ట్ టైం నేను మాయిశ్చరైజర్ చూస్తున్నాను. సో వైటమిన్ సి మాయిశ్చరైజర్ అనమాట. ఇప్పటి వరకు నేను ఎప్పుడు జూడియోలో మాయిశ్చరైజర్ అయితే చూడలేదు, ఫర్ ద ఫస్ట్ టైం చూసాను. అండ్ చూడగానే పర్చేస్ చేసేసాను. అండ్ ఇది వచ్చేసి మనకి చిన్న పౌచ్ ఉంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 99 రూపీస్, 149 రూపీస్ది మనకి 99 రూపీస్కి అయితే సేల్లో ఉందన్నమాట. అండ్ దీని కన్సిస్టెన్సీ కూడా చూడండి, మనకు ఒక ఫౌండేషన్ బీబీ క్రీమ్ లాగా ఉంటుంది అనమాట. కన్సిస్టెన్సీ చూడండి, చూసారు కదా, కొంచెం రాసుకున్నా సరే మంచిగా మాయిశ్చరైజ్డ్ ఉంటుంది. అండ్ పౌచ్ చూస్తే మీకు అర్థమవుతుంది, నేను ఆల్మోస్ట్ యూజ్ చేసేసాను, ఇది అయిపోవచ్చింది, తర్వాతే మీకు రివ్యూ ఇస్తున్నాను. సో ఫస్ట్ ప్రయోగం మీ మీద చేయట్లేదు, మంచిగా ఉంది క్రీమ్ అని చెప్పేసి మీకైతే రివ్యూ అందుకే షేర్ చేస్తున్నాను. అండ్ నాకైతే ఈ మాయిశ్చరైజర్ నచ్చింది, వర్త్ అనిపించింది. సో అందుకే మీకు చెప్దాం అనిపించింది, ఎందుకంటే చాలా మందికి జూడియోలో మాయిశ్చరైజర్ ఉంది అనే విషయం కూడా తెలియదు కదా. సో అందుకనే చెప్తున్నాను అనమాట. ఒకవేళ మీరు నచ్చితే కనుక మీరు ఒకసారి జస్ట్ చిన్న ప్యాకే కదా, 100 రూపీసే కాబట్టి ట్రయల్ ప్యాక్ లాగా యూజ్ చేయండి. అండ్ మీకు సెట్ అయినట్టు అనుకుంటే కనుక చక్కగా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. చూసారు కదా ఎంత మంచిగా మాయిశ్చరైజ్డ్గా ఉందో స్కిన్. సో చాలా మంచి మాయిశ్చర్ ఇస్తుంది స్కిన్కి అయితే, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఆన్లైన్లో ఇది అవైలబుల్గా ఉందో లేదో నాకు తెలీదు, నేనైతే ఆఫ్లైన్లో తీసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము షాపింగ్ ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే అన్లిమిటెడ్ స్టోర్కి అయితే వెళ్ళబోతున్నాము. ఎందుకంటే ఆఫర్ ఉందని విన్నాను. అన్లిమిటెడ్లో సేల్ ఎప్పుడున్నా సరే ఖచ్చితంగా పర్చేస్ చేయాల్సిందే, మంచి ప్రైస్లో వస్తాయి అనమాట, డీల్స్ చాలా బాగుంటాయి. సో అక్కడికైతే వెళ్ళబోతున్నాము. అండ్ ఇక్కడ దీనిపైన నేను జస్ట్ కొంచెం ఇలా ఫౌండేషన్ అది అప్లై చేసేసుకొని ఐ మేకప్ చేసేసుకొని రెడీ అయిపోతాను. రెడీ అయ్యాక మళ్ళీ మిమ్మల్ని వచ్చి కలుస్తాను. బాయ్ బాయ్. సో మొత్తానికి నేనైతే రెడీ అయిపోయాను. ఇది నా సింపుల్ మేకప్ లుక్ అనమాట. నేను ఐ మేకప్ ఇంకా ఫౌండేషన్ అప్లై చేసేసుకున్నాను. సన్ స్క్రీన్ ఏం అప్లై చేసుకోలేదు, ఎందుకంటే మేము ఈవినింగ్ వెళ్తున్నాము. అండ్ నా హెయిర్ చూడండి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అనిపిస్తుంది, కొంచెం గ్రోత్ ఉన్నట్టు అనిపిస్తుంది, ఒక్కొక్కసారి తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ చేసేదైతే ఏం లేదు, కోవిడ్ తర్వాత అందరూ ఫేస్ చేస్తున్న ఇష్యూసే ఇవి. అండ్ ఫైనల్లీ మేమైతే షాపింగ్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాము. అండ్ అన్లిమిటెడ్ స్టోర్లో ఆఫర్ ఉంది అని చెప్పి మేము ఒక రీల్ వీడియోలో అయితే చూసాను అనమాట. అది చూడగానే మా లక్కీ బర్త్డేకి షాపింగ్ అక్కడ చేయొచ్చు అనిపించింది నాకు. సో మా లక్కీకి ప్రామిస్ చేశాను, ఇక్కడ మంచి కార్గో ఒకటి పర్చేస్ చేస్తానని చెప్పేసి. తనకు ఆల్రెడీ షర్ట్ ఇంతకుముందే నేను మ్యాక్స్లో పర్చేస్ చేసేసాను శ్రీకాకుళంలో. అది చేసిన తర్వాత కార్గో కోసం చూస్తున్నప్పుడు నాకు ఆ రీల్ కనిపించింది అనమాట, రీల్ వీడియో. సో ఆ వీడియో చూసి ఇక్కడ పర్చేస్ చేద్దాము, తక్కువ ప్రైసెస్లో ఉంటాయి కదా అనిపించింది. అండ్ రాగానే ఈ కుర్తీ అయితే నాకు కుర్తా అయితే మాత్రం నాకు భలే నచ్చేసింది. ఇటువంటి సేమ్ కుర్తా మేము సిఎంఆర్లో పర్చేస్ చేసాము అట్ ది ప్రైస్ ఆఫ్ 500. ఇక్కడ చూస్తే మనకి బోర్డు పైన 299 ఉంది. అబ్బాయి ఎంత తక్కువ ప్రైస్ ఉందో, హ్యాపీగా పర్చేస్ చేసేసుకోవచ్చు. నిజంగానే ఇక్కడ షాపింగ్ డీల్స్ బాగానే ఉన్నాయి అనిపించింది. సో వెళ్ళి చూసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ ఏ షాపింగ్ డీల్స్ లేవన్నమాట. ఇక్కడ ఎటువంటి ఆఫర్స్ కూడా లేవు. మనం 299 చూసిన కుర్తాస్లో కూడా మనకి చిన్న చీటింగ్ ఉంది. ఫ్రంట్కి బోర్డ్ మనకి 299 ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే 599 ఉందన్నమాట.
299 నుంచి 599 వరకు అని తర్వాత చెప్తున్నారు. సో మనం ఒకవేళ చూడకుండా అది బిల్లింగ్ కోసం తీసుకెళ్ళిపోతే అక్కడ మనకి 599 ఛార్జ్ చేస్తారనమాట. సో ఓకే, అక్కడికి వెళ్ళాక కూడా మనకు నచ్చితేనే తీసుకుంటాం, లేదంటే లేదు. బట్ చూడండి ఇక్కడ కార్గోస్ కూడా 599కి కార్గోస్ ఉన్నాయని చూపించారు, కానీ ఇక్కడ ప్రైస్ చూస్తే చాలా హై ఉంది. అండ్ ఆ రీల్ చూసి లిటరల్గా మేము మోసపోయామని అర్థమైంది. అండ్ లక్కీ కూడా చాలా వరకు డిసప్పాయింట్ అయ్యాడనమాట. సో నాకు అనిపించిన విషయం ఏంటంటే, ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఒక షాపింగ్ వీడియో చూసేటప్పుడు, రీల్ వీడియో చూసేటప్పుడు మీరు ఒక్కసారి ఆ స్టోర్కి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. మనకు ఖచ్చితంగా గూగుల్లో మనకి నచ్చిన ఫోన్ నెంబర్ అయితే, కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మనకు దొరుకుతాయి కదా. ఏ స్టోర్ మనం సర్చ్ చేస్తే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకుని అక్కడ వాళ్ళతో విషయం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే వెళ్తే అది బాగుంటుంది అనిపిస్తుంది. ఇదొక్క కౌంటర్ మాత్రమే మనకి 50% ఆఫ్లో ఉందన్నమాట. సో చూడండి ఇక్కడ అన్నీ కూడా లైక్ 650వి 50% ఆఫ్లో ఉన్నాయి షర్ట్స్ అనమాట. ఇంతకు మించి ఏ ప్రోడక్ట్స్ కూడా సేల్లో లేవు. అండ్ చూసినట్టయితే నేను గర్ల్స్ కౌంటర్ పెద్దగా వెళ్ళేటప్పుడు పెద్దగా పరిశీలనగా చూసి వెళ్ళలేదు, ఎందుకంటే మేము వచ్చింది లక్కీ షాపింగ్ కోసం అని చెప్పేసి వచ్చాం కదా. డైరెక్ట్గా ఇంకా తీసేసుకుందాము, లక్కీకి నచ్చినవి దొరుకుతాయి అన్న ఎక్సైట్మెంట్లో చూడటం కోసం అని చెప్పి మేమైతే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. అండ్ ఇది కూడా బై 1 get 1 ఆఫ్ అనమాట. వీటిల్లో కూడా మనకి 600 రూపీస్వి 300 అలా పడుతున్నాయి అనమాట. సో ఇవి కూడా అంత పెద్దగా బాగున్నట్టు ఏం అనిపించలేదు. లైక్ అంటే ప్రింటెడ్ షర్ట్స్ లాగా, ఫ్లోరల్ షర్ట్స్ లాగా ఉన్నాయి, కానీ నాకు ఎందుకు అంత బాగున్నాయి అనిపించలేదు. ఒకవేళ మీకు ఎవరికైనా ఇటువంటి క్లాతింగ్ రిక్వైర్మెంట్ ఉంటే వాటి కోసం మీరు వెళ్ళి ఒకసారి షాపింగ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏది కూడా మాకు అంత అనిపించలేదు. అండ్ మిన్ను ఎప్పుడు అంటూ ఉంటాడు బ్లాక్ అండ్ వైట్ షర్ట్ కావాలని చెప్పేసి, అందుకని ఓపెన్ చేసి చూద్దామని చూశాను, కానీ వాడికి హాఫ్ హ్యాండ్స్ నచ్చవు, అందుకనే అది కూడా తీసుకోలేదు. అండ్ క్లాతింగ్ ఏమీ కూడా అంత వర్తీ లేదు. మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా అయితే లేదు. ఆ వీడియోలో, రీల్ వీడియోలో మనకి ఎలా అయితే చూపించారో అలా చూపించినంత వర్త్ అయితే ఇక్కడ లేదు. నేను లాస్ట్లో మీకు ఆ రీల్ వీడియో కూడా యాడ్ చేస్తాను, అసలు ఏ వీడియోలో నేను అది చూశాను అనేది. అండ్ ఇంకొక క్లూ కూడా నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఆ వీడియో ఎప్పుడైనా మీరు చూసేటప్పుడు అది ఎంతవరకు జెన్యూనో కాదో తెలుసుకోవడానికి మీరు ఆ వీడియోలో డేట్ ఇచ్చారో లేదో చూడండి. అంటే సేల్ పర్టికులర్గా ఒక 2-3 డేసే ఉంటుంది అనమాట ఇలాంటి సేల్స్. అలా వచ్చేటప్పుడు ఒక 2-3 డేస్ డేట్ వాళ్ళు కన్ఫర్మ్ చేసి ఇచ్చారంటే కనుక ఓకే, ఈ వీడియోని మనం నమ్మచ్చు అంటానికి. ఇప్పుడు లైక్ ఎగ్జిబిషన్ సేల్స్ లాంటివి ఉంటాయి కదా, అవైతే మనకి 2-3 months ఉంటాయి, వాటికి డేట్ మెన్షన్ చేయకపోయినా పర్లేదు. కానీ ఇటువంటి సేల్కి పర్టికులర్గా ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు అని మెన్షన్ చేయలేదు అంటే మాత్రం మీరు ఒకసారి స్టోర్కి కాల్ చేసి తర్వాత అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు స్టోర్ విజిట్ చేయండి, లేదంటే మాలా అప్సెట్ అవుతారు. అండ్ మేము కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాము. ఇక్కడ ఆదిత్య అయితే తనకు నచ్చిన టీషర్ట్స్ చాలా తీసుకున్నాడు, కానీ ఫైనల్లీ అసలు మేము ఏమీ పర్చేస్ చేయలేదన్నమాట. అంటే వైజాగ్ వచ్చిన తర్వాత ఇంత డిసప్పాయింట్మెంట్తో మేము షాపింగ్ నుంచి ఇంటికి వెళ్ళటం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఎందుకో మనకి ఏదైనా ప్రోడక్ట్ మనం సేల్లో, డిస్కౌంట్లో తీసుకుందాము అని డిసైడ్ అయ్యి వచ్చిన తర్వాత అక్కడ మనకి సేల్ లేదు అనుకుంటే అది ప్రైస్ ఎంతలా ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే మనం అది తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించమన్నమాట. మేము కూడా ప్రజెంట్ ఆ సిచ్యువేషన్లోనే ఉన్నాము. అండ్ ఆదిత్యకైతే ఆ బ్లాక్ షర్ట్ నచ్చింది, నాకు కూడా భలే నచ్చింది, కాకపోతే కొంచెం పెద్దదైందని చెప్పి తీసుకోలేదు. అండ్ అందరి మొహాలు బ్యాలెడ్ వేసుకొని నీరసంగా వెళ్తున్నారు చూడండి. అండ్ లక్కీ కూడా చాలా డల్ అయిపోయాడు. ఇక్కడ షాపింగ్ చేద్దాము అన్న ఉద్దేశంతో మేము శ్రీకాకుళంలో మంచిగా దొరికినా కూడా షర్ట్ తీసుకున్నాం, కానీ ఇంకా ప్యాంట్స్ అయితే తీసుకోలేదు. సో ఇక్కడ కూడా లేడీస్కి సంబంధించిన వాటికి కూడా ఒక్కొక్క కౌంటర్ పైన ఒక్కొక్కలా ఉన్నాయన్నమాట డీల్స్. వీటిపైన 30% ఆఫ్ ఉంది, వీటిపైన 60% ఆఫ్ ఉంది. 60% ఆఫ్లో కూడా మనకి ఏమంత వర్త్ అనిపించట్లేదు, ఎందుకంటే ఇది 600-700 అలా పడుతుంది అనమాట. ఏమో నాకు ఈసారి అన్లిమిటెడ్లో షాపింగ్ అంత సాటిస్ఫాక్షన్ ఉన్నట్టయితే ఏమనిపించట్లేదు. లేడీస్ డీల్స్ పైన, లేడీస్ క్లాతింగ్ పైన కొంచెం ఆఫర్ ఉందేమో అనిపించింది,
కానీ అవి కూడా అంత సూపర్ వర్తీ అయితే ఏమీ కాదు. సో మేము ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. అస్సలు వేరే దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి రిటర్న్ అయిపోతున్నాం అనమాట. అండ్ ఆదిత్య కోసం బట్టలు తీద్దాము అని మేమైతే ఏం రాలేదు, అందుకని ఆదిత్య హ్యాపీగానే ఉన్నాడు. అండ్ రిటర్న్ అయ్యి మేము సిఎంఆర్ సెంట్రల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మ్యాక్స్లో ఒకసారి చూద్దాము అని చెప్పేసి, మ్యాక్స్లో క్లాతింగ్ కూడా ఎప్పుడు సెట్ అవుతూ ఉంటుంది కదా పిల్లలకని. మా వారు పార్క్ చేసి వచ్చేలోపు ఇంకా లక్కీ ఆదిత్య ఇక్కడ బయట ఏదో గడ్డి కనిపిస్తుంది తాగుతున్నారనమాట, సోడా హబ్. సో పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తారు కదా ఇటువంటివి. అండ్ లక్కీ అయితే హాస్టల్కి వెళ్ళిపోయాక ఇవన్నీ ఏవి ఎంజాయ్ చేయడం అవ్వదు, అందుకని చెప్పి పాపం తను ఏది అడిగినా కూడా అవన్నీ సరే ఒకసారి ట్రై చేయని, సరే కొంచెం తాగని తినని అని చెప్పి ఇచ్చేస్తున్నాం అనమాట. సో బర్త్డే కూడా ఇంకా హాస్టల్లోనే సెలబ్రేట్ చేసుకుంటాడు, అందుకే లక్కీకి నచ్చినవి క్లాతింగ్ అయినా తీసిద్దాము అని అయితే చూస్తున్నాము. అండ్ మ్యాక్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఓవర్ సైజ్డ్ టీ షర్ట్స్ చూస్తున్నాడు అనమాట లక్కీ. సో ఓవర్ సైజ్ టీ షర్ట్స్కి వెనక మనకి ఒక ప్రింట్ టైప్లో వస్తుంది కదా, సో అటువంటివి ఉంటే తీసుకుందామని అయితే అనుకున్నాడు. బట్ దీనికి బ్యాక్ సైడ్ ప్రింట్ అయితే లేదు. అండ్ ఈ టీ షర్ట్స్ వచ్చేసి 400 రూపీస్ అనమాట, 399 పడుతుంది. అండ్ మ్యాక్స్లో కూడా మనకి ఏం పెద్దగా సేల్ అయితే ఏం లేదు. ఓవర్ సైజ్డ్ టీ షర్ట్స్ కావాలనుకుంటే ఉన్నాయి కానీ సేల్ అయితే ఏం లేదనమాట. అసలు ఈ షాపింగ్కి ఈరోజు ఎందుకు వచ్చామో, ఎందుకు బయలుదేరామో, ఎక్కడెక్కడికి తిరుగుతున్నామో మాకు అసలు ఏమీ తెలియట్లేదు. అండ్ ఒక్కోసారి అంటూ ఉంటారు కదా మనం బయలుదేరిన ముహూర్తం బాగాలేదు అందుకే ఇలా అయిందని. ఈ రోజు అయితే ఎగ్జాక్ట్గా అదే అనిపిస్తుంది మాకు కూడా. లిటరల్గా బయలుదేరిన ముహూర్తం బాగాలేదా ఏంటి, ఏవి చూసినా కూడా వర్కౌట్ అవ్వట్లేదు అనిపించింది. ఎప్పుడు కూడా షాపింగ్లో ఇంత డిసప్పాయింట్మెంట్ అయితే లేదు మాకు. సో ఈసారి అటువంటి ఎక్స్పీరియన్స్ ఒకటి వచ్చిందనమాట. అండ్ ఇవన్నీ కూడా లేడీస్ క్లాతింగ్, వాటిపైన కూడా సేల్ లేనప్పుడు ఫ్రాంక్గా మాట్లాడాలి అంటే నేను సేల్ లేనప్పుడు ఎప్పుడు కూడా అంత ఫుల్ ఆన్ ప్రైసెస్లో నేనైతే ఎప్పుడు పర్చేస్ చేయను. ఈరోజు షాపింగ్ డే అస్సలు ప్రొడక్టివ్ కాదనమాట, అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు. లక్కీ కోసం నా కోసం చాలాసార్లు షాపింగ్ చేయడానికి ట్రై చేశాను, అప్పుడైతే మంచిగా ఎంజాయ్ చేసాము, అనుకున్నవని అనుకున్నట్టుగా కుదిరేవి. ఈరోజు అస్సలు ఎక్కడ కూడా సెట్ కావట్లేదు లక్కీకి. ఆన్లైన్లో కూడా ట్రై చేసాము, కాకపోతే రాంగ్ ప్రోడక్ట్స్ రావడం, షాపింగ్ లైక్ అంటే రాంగ్ సైజెస్ రావడం, వీటి వల్ల ఆన్లైన్లో కూడా వర్కౌట్ అవ్వలేదు, ఇక్కడ ఆఫ్లైన్లో కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు జూడియోకి వెళ్ళాలనుకుంటున్నాము. కట్ చేస్తే మేమైతే ఫైనల్లీ జూడియోకి వచ్చేసాము. ఇది వచ్చేసి వైజాగ్ రామ్నగర్లో ఉందన్నమాట. ఇక్కడ కూడా నేను ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా, ఎవరి పర్పస్లో వెళ్ళినా లేడీస్ కౌంటర్ స్కిప్ చేసి ఎప్పుడు వేరే కౌంటర్కి అయితే వెళ్ళను. కానీ ఈరోజు లక్కీ పాపం ఇంత అప్సెట్ అయ్యాడు కదా అని చెప్పేసి లేడీస్ కౌంటర్ వైపు అసలు కన్నెత్తి చూడకుండా డైరెక్ట్గా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి ఇక్కడ షాపింగ్ అయితే చూస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడికి రాగానే లక్కీ కూడా డైరెక్ట్గా వెళ్ళిపోయాడు, ఇంకా షాపింగ్లోకి జంప్ చేసినట్టుగా అనమాట. ఇక్కడ కూడా ఓవర్ సైజ్ టీ షర్ట్స్ ఇవి అవి చూస్తున్నాడు. అండ్ ఈ వైజాగ్కి ఏమైందో నాకైతే అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్ళినా కార్గోస్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా దొరకలేదు. అండ్ ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ వచ్చిన తర్వాత మనం ఆఫ్లైన్తో సాటిస్ఫై అవ్వట్లేదా? ఇప్పుడు ఆఫ్లైన్లో అసలు క్లాతింగ్ సరైనవి లేవా? నాకైతే ఏం అర్థం కావట్లేదు. చాలా వరకు ట్రై చేశాడు వాడికి సెట్ అయ్యే కార్గోస్ తీసుకుందామని చెప్పేసి, కానీ అవి జస్ట్ జాగర్స్ ఉన్నాయి తప్ప కార్గోస్ అయితే లేవన్నమాట. కార్గో ప్యాంట్స్కి ఏంటంటే మనకి చూడడానికి కొంచెం ట్రెండీగా ఉంటే బయటికి వేసుకెళ్ళడానికి బాగుంటాయి. జాగర్స్లో అలా కాదు కదా, జస్ట్ ఒక నైట్ ప్యాంట్ వేసుకున్నట్టుగా ఉంటుంది అనమాట. అందుకని చెప్పి చాలా వరకు ట్రై చేసాము. బట్ షాపింగ్ అయితే ఈరోజు ఇట్స్ అన్ అన్సక్సెస్ఫుల్ డే అనమాట. సో అస్సలు ఈరోజు అసలు ప్రొడక్టివ్ షాపింగ్ అసలు ఏమీ చెయ్యలేదు. సో మొత్తానికి ఇంకా డిసప్పాయింట్ అయ్యి ఇంటికి వెళ్ళడం ఇష్టం లేక ఫలూదా తాగుదామని చెప్పేసి ఇక్కడ బయటకు వచ్చాము. ఇది జూడియో బయటే ఉందన్నమాట. ఇక్కడ ఫలూదా లక్కీకి చాలా ఇష్టం, లక్కీకే కాదు ఆదిత్యకి మా వారికి అందరికీ ఫలూదా అంటే ఇష్టం. సో జూడియో బయటే ఫలూదా ఉంది కదా, ఇక్కడ కొంచెం తాగేసి మూడ్ చేంజ్ చేసుకుని ఇంటికి ఫ్రెష్గా వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. సో ఎప్పుడు మేము ఫలూదా తాగేటప్పుడు ఎప్పుడు కూడా రైల్వే కాలనీలో తాగేవాళ్ళం అనమాట. వైజాగ్ రైల్వే కాలనీస్లో అక్కడ బాగా చేస్తారు హిందీ వాళ్ళు. అండ్ ఇక్కడ కూడా ఒకసారి ఫర్ ది ఫస్ట్ టైం ఈరోజు టేస్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాము. అండ్ శ్రీకాకుళంలో రీసెంట్గా మేము ఒక చోట ఫలూదా తాగామన్నమాట. అదేంటంటే అక్కడ మనకి జనరల్గా ఫలూదా అంటే బాదం మిల్క్ వేసి దాంట్లో ఐస్ క్రీమ్ వేస్తారు కదా, అక్కడ లుంగి మామ దగ్గర మాత్రం లుంగి మామ శ్రీకాకుళంలో చాలా ఫేమస్ అనమాట. బట్ అక్కడ ఏంటంటే ఓన్లీ ఐస్ క్రీమే వేస్తున్నారనమాట. ఐస్ క్రీమ్లో డ్రై ఫ్రూట్స్ వేసి ఇచ్చేస్తున్నారు. సో అస్సలు
100 రూపీస్ అది. ఇక్కడ వచ్చేసి మనకి 60, 70, 80 మనం సెలెక్ట్ చేసుకునే ఫ్లేవర్స్ బట్టి ఉంటుంది. 60 నుంచి స్టార్ట్ అవుతుంది 80 వరకు, అప్ టు 80 అనమాట. 80 అనేది మ్యాక్సిమం ప్రైస్. బట్ శ్రీకాకుళంలో వచ్చేసి మనకి వాళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా వేరేవి కావాలనుకుంటే 120 అలా ఉంటాయి అనమాట. బట్ ఎందుకో అస్సలు అక్కడ మాకు అంత నచ్చినట్టుగా ఏమనిపించలేదు. ఇక్కడ ఇటువంటి బాదం మిల్క్ ఫలూదాయే నాకు నచ్చింది అనిపించింది. బాదం మిల్క్లో ఐస్ క్రీమ్స్ వేసి, ఇలా మనకి డ్రై ఫ్రూట్స్ వేసి, టూటీ ఫ్రూటీ, వీటితో పాటుగా పైన జెల్లీస్, చెర్రీస్ ఇవన్నీ వేసిస్తేనే బాగుంటుంది అనిపించింది. అండ్ మీకు దగ్గరలో మీరు ఎప్పుడైనా ఫలూదా తాగుంటే మీరు ఎటువంటి టేస్ట్ చేశారనేది కామెంట్స్లో షేర్ చేయండి. లైక్ అంటే మీరు ఐస్ క్రీమ్ టైప్లో తిన్నారా, లేదు అనుకుంటే ఐస్ క్రీమ్ విత్ బాదం మిల్క్ ఇలా తాగారా అనేది కామెంట్ చేయండి. అండ్ మేము నలుగురం కూడా 4 ఫ్లేవర్స్ తీసుకున్నాం అనమాట. కేసర్, తర్వాత నెక్స్ట్ ఏంటంటే స్ట్రాబెర్రీ 2, కేసర్, చాక్లెట్ ఇలా తీసుకున్నాం. ఎందుకంటే ఎప్పుడు ఒక ఫ్లేవర్ తీసుకోకూడదు అన్నట్టుగా. అండ్ 4 ఫ్లేవర్స్ తీసుకుంటే అందరము టేస్ట్ చేయొచ్చు అన్నట్టుగా అనుకున్నాము. సో ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా మేము అలాగే తీసుకుంటాం. మా వారి సలహా అనమాట. ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్లేవర్ తీసుకున్నాము, సో దట్ అందరూ అన్నీ టేస్ట్ చేస్తారు కదా అని చెప్పేసి. అండ్ కేసర్ తీసుకున్నాం, స్ట్రాబెర్రీ తీసుకున్నాం, చాక్లెట్ తీసుకున్నాము, ఇలా రకరకాలు. ఇంకా మ్యాంగో ఫలూదా కూడా అడిగాము, బట్ అక్కడ మ్యాంగో ఫ్లేవర్ అవైలబుల్గా లేదు అని చెప్పేసి అదైతే ఇవ్వలేదు. సో ఇవే తీసుకున్నాము. మొత్తానికి అందరం కలిపి 4 టేస్ట్ చేసిన తర్వాత ఆల్ఫా హోటల్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ లైక్ అంటే డైనింగ్ లాగా కాదు, టేక్ అవే తీసుకుని వెళ్దామని వచ్చాము. ఎందుకంటే ఎవరి మూడ్ బాగాలేదు కాబట్టి మా వారు ఏమన్నారంటే ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసే మూడ్ నాకుండదు, ఒకవేళ చేసినా కూడా నార్మల్ రెసిపీస్ తినే మూడ్ వాళ్ళకు ఉండదు అని చెప్పేసి అందరం కలిపి ఇలా బిర్యానీ తీసుకొని వెళ్తే అందరి మూడు కాస్త సెట్ అవుతుంది బిర్యానీ వల్ల అని చెప్పేసి ఇంటికైతే వచ్చేసామన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు మాకు ఒక వియర్డ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అయిందనమాట. నేను ఇన్ఫ్లుయెన్సర్, నేను ఇంత దారుణంగా మోసపోవడం నాకే చాలా ఇబ్బందిగా జరిగిందో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా మనం రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉండేటప్పుడు కొన్ని షాపింగ్ అప్డేట్స్ చెప్పే వాళ్ళని మనం ఫాలో అవుతూ ఉంటాం కదా. ఆ పేజ్ నేమ్ నాకు క్లియర్గా ఐడియా లేదు. నేను మీకు పక్కన వీడియో అనేది చక్కగా క్లియర్గా మెన్షన్ చేస్తాను, సో చూడండి. ఆ రీల్లో ఏంటంటే అన్లిమిటెడ్లో మనకి ఇప్పుడు మంచిగా సేల్ రన్ అవుతుంది. అందులో మనకి టీ షర్ట్స్ వచ్చేసి 149 రూపీస్కే ఉంటాయి. అండ్ కుర్తీస్ అన్ని కూడా చాలా తక్కువ ప్రైసెస్లో 199కి అలా ఉన్నాయి. కార్గోస్ 600కి ఉన్నాయి, ఇలా చెప్పారనమాట. సో శ్రీకాకుళంలో షాపింగ్ చేసిన తర్వాత చేద్దామని వెళ్ళేటప్పటికి ఈ రీల్ చూస్తున్న తర్వాత మాకు అక్కడ ఇంకా మనకి బ్రెయిన్లో ఏదైతే ఉంటుందో అక్కడ ఏమీ లేకపోయినా కూడా అక్కడికే వెళ్ళాలని ఆస్తో ఇంకెక్కడ ఏం చూసినా నచ్చవు కదా. సో నేను కూడా అలాగే ఇక్కడ బాగుంది కదా షాపింగ్, వైజాగ్ వచ్చాక షాపింగ్ చేద్దామని చెప్పేసి మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా నేను శ్రీకాకుళం షాపింగ్ చేద్దామని తిరిగాం, కానీ నాకు ఎక్కడా నచ్చలేదు అనమాట. ఈ షాపింగే బాగుంది, ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి అన్న ఉద్దేశంతో మేము అక్కడ షాపింగ్ చేయకుండా వచ్చేసాము. ఆన్లైన్లో ఎన్ని ప్రోడక్ట్స్ చూసినా కార్గోస్ కోసం అయితే లిటరల్గా ఎన్ని చూసాం, కానీ మాకు అంత నచ్చలేదు. అండ్ ఆర్డర్ పెట్టినవి కూడా ఏంటంటే అవి రిటర్న్ చేయాల్సి వచ్చిందనమాట. కొన్ని ఫ్యాబ్రిక్ నచ్చలేదు, కొన్ని ఫిట్ వైజ్ నచ్చలేదు. సో ఇలా చాలా ఇష్యూస్ వల్ల మేము రిటర్న్ చేసాం. సో ఇక్కడ 600 రూపీస్కి కార్గోస్ అంటే బాగుంటాయి, ఒకసారి చూద్దాము వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము. సో వెళ్ళిన తర్వాత చాలా ఒక దారుణమైన ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేసాము. అన్లిమిటెడ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైందంటే అక్కడ ఏవి అలా లేవన్నమాట. సో వాళ్ళు లైక్ 299 బోర్డు పెట్టారు. నేను మీకు ఇందాక వీడియోలో చూపించాను కదా, చూసే ఉంటారు. 299 బోర్డు పెట్టారు. సో కుర్తాస్ 299కి చాలా బాగున్నాయి. మొన్న సిఎంఆర్లో మేము 500కి పర్చేస్ చేసాము, బాగున్నాయి అనుకుంటే ఇంకా లేదు, కుర్తాస్ 299 కాదు ఎంఆర్పి అని చెప్పారు. ఏంటి అంటే ఇక్కడ 299 ఇటు కనిపిస్తుంది, బోర్డు వెనకాల వైపు చూస్తే 599 ఉందన్నమాట. సో 299 నుంచి 599 వరకు ఉన్నాయంట. ఎప్పుడన్నా సరే ఫ్రంట్కి పెట్టే బోర్డే పెడతారు కదా, ఫ్రమ్ 299 to 599 అని వాళ్ళు అలా చేసి పెట్టారనమాట. సో అది చూడగానే మాకు అసలు షాకింగ్ గా అనిపించింది. ఎప్పుడు ఇలా పెట్టరు కదా, ఎందుకు ఇలా పెట్టారు? మేము అక్కడే కనుక్కున్నాం కాబట్టి ఆఫర్ అప్డేట్ కోసం ఓకే ఇది కాదు అని చెప్పి అక్కడే వదిలేసాము. కొంతమంది ఏం చేస్తారు, అది 299 కనిపిస్తుంది, ఎంఆర్పి 599 ఉన్నా ఓకే, ఇక్కడ 299 బోర్డు ఉంది కాబట్టి 299 అనుకుని బిల్లింగ్ వరకు తీసుకెళ్తారు.
అక్కడికి తీసుకెళ్ళాక ఇంకా వదిలేయడానికి చిన్న ఇన్ఫీరియారిటీ ఫీల్ అయ్యి అక్కడ తీసేసుకుంటారనమాట. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ బిజినెస్ టాక్టిక్స్. సో వాళ్ళు నేను చేసిన పొరపాటు ఏంటంటే నేను చూసిన రీల్లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది అప్డేట్ ఇవ్వలేదన్నమాట. అదే పెద్ద మిస్టేక్ అసలు. సో ఇది కూడా చాలా తెలివిగా అప్డేట్ చేసింది. ఎందుకంటే ఏదైనా మీరు షాపింగ్ వీడియో లేదంటే షాపింగ్ రీల్ చూసేటప్పుడు ఆ షాపింగ్ ఆ సేల్ పర్టికులర్ సేల్ అనేది ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అనేది చాలా వరకు ఇస్తూ ఉంటారనమాట. లైక్ వైజాగ్లో ఎప్పుడు ఏవో ఒక సేల్స్ ఎగ్జిబిషన్స్ రన్ అవుతూనే ఉంటాయి. సో అది చెప్పేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు లిమిటెడ్ పీరియడ్ అయితే అంటే ఒక 2-3 months అయితే వాళ్ళు చెప్పకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకు కూడా అప్డేట్ తెలియకపోవచ్చు. ఒక 3-4 days కోసం అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళు మెన్షన్ చేస్తారు పర్టికులర్గా ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు అని చెప్పి. ఇప్పుడు కూడా June 7th నుంచి 10th వరకు 11th వరకు ఒక చాలా ఎగ్జిబిషన్స్ లైక్ కన్వెన్షన్స్, వైజాగ్ కన్వెన్షన్స్ లో ఒక ఎగ్జిబిషన్ ఉంది, ఇంకొకటి వచ్చేసి మనకి గాదరాజు ప్యాలెస్ లో ఒక ఎగ్జిబిషన్ ఉంది. ఇలా చాలా రకాల ఎగ్జిబిషన్స్ ఉంటాయి, కానీ వాళ్ళు 7th నుంచి 10th వరకు అని మెన్షన్ చేస్తారు. ఇలా అన్లిమిటెడ్ లో ఈ వీడియోలో పర్టికులర్ గా డేట్ అనేది మెన్షన్ చేయలేదు, అంటే వాళ్ళు కావాలనే అలా పెట్టారనమాట. నేను ఆ వీడియో పబ్లిష్ అయిన వెంటనే నేను వెళ్ళి చెక్ చేశాను. ఒక 2-3 days అయింది ఇప్పటికి. సో ఇలా చెక్ చేసినా కూడా అప్పటికే ఆఫర్ వ్యాలిడ్ లేదు మేడం అని చెప్తున్నారు. సో ఇదంతా కూడా వీళ్ళు ప్లాన్డ్ గా చీట్ చేయడం కోసం చేసిందనమాట. సో ఎవరు నమ్మద్దు. అండ్ ఆ రీల్ని చూసి కూడా మీరు నమ్మద్దు, ఎందుకంటే పర్టికులర్ డేట్ పెడితే ఆ డేట్ వరకే ఆ వీడియో వైరల్ అవుతుంది అనమాట. ఒకవేళ డేట్ పెట్టకపోతే ఇది కంటిన్యూస్ గా వైరల్ అవుతూనే ఉంటది. అందుకు ఈ ఉద్దేశంతో వాళ్ళైతే వైరల్ చెయ్యాలి, వైరల్ అవ్వాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు పర్టికులర్ డేట్ అనేది మెన్షన్ చేయరనమాట. అండ్ అన్లిమిటెడ్ స్టోర్ వాళ్ళు కూడా ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు అయ్యింది. నేను అప్పటికి చాలా గట్టిగానే అడిగాను వాళ్ళకి, అదేంటి రీల్ 2 days అయింది 3 days అయింది అయినా అయిపోవడం ఏంటి, స్టాక్ పర్టికులర్గా ఏ డేట్లో అయిందంటే వాళ్ళు అసలు ఆన్సర్ చేయలేకపోతున్నారు అనమాట. ఇది అన్లిమిటెడ్ వాళ్ళు చేసిన మోసమా లేదంటే ఆ వీడియో పబ్లిష్ చేసిన వాళ్ళు ఆ వీడియో రీల్ అప్లోడ్ చేసిన వాళ్ళు చేసిందా అనేది నాకైతే తెలీదు. బట్ ఈ మధ్య అంతా కూడా ఇలా షాపింగ్ పేరుతో మోసాలే జరుగుతున్నాయి. సో మోసం అంటే మోసం కాదు, మేమేం డబ్బులు నష్టపోవడం లాంటివి ఏం జరగలేదు. కాకపోతే ఎంతో ఆశతో వెళ్తాం కదా ఇది కొందాము అని చెప్పి, అక్కడ ఇది రన్ అవుతుంది అని చెప్పి ప్రోడక్ట్స్ లిటరల్ గా చూపించిన తర్వాత ఇది ఈ ప్రైస్ కు ఉంది అంటే, మనకి ఓవర్ సైజ్ టీషర్ట్స్ అయితే 149 చూపించారు వాళ్ళు, అది కూడా నిజమే అనుకున్నాను. ఇది కాదు అని తెలిసిన తర్వాత ఎంత ఆశగా వెళ్ళామో అంతకి డబుల్ నిరాశతో బయటకు వచ్చేస్తాము. సో ఇది కూడా నా విషయంలో నా వరకు ఒక మోసపోవడానికి ఏమాత్రం తక్కువది కాదనే చెప్పుకోవాలి. సో ఇలా అయిందనమాట షాపింగ్ ఎక్స్పీరియన్స్. అందుకే ఇంకా లక్కీ మళ్ళీ డిసప్పాయింట్. ఇంకా చాలా స్టోర్స్ తిరిగాము. ఈ రోజు మేము బయలుదేరిన ముహూర్తమే బాగాలేదనుకుంటా, ఎక్కడికి వెళ్ళినా ఏది వర్కౌట్ అవ్వలేదన్నమాట. సో ఇంకా అలాగే వచ్చేసాము. ఇంకా సరే ఈ రోజుకి కుదరదు అని చెప్పేసి పాపం పిల్లలకి ఇష్టం అని ఫలూదా అది తాగి అండ్ వచ్చేటప్పుడు ఆల్ఫాలో బిర్యానీ అది తీసుకుని ఇంకా వచ్చేసాం. వాళ్ళు చక్కగా బిర్యానీ అది కూడా ఎంజాయ్ చేశారనమాట. సో ఇలా జరిగింది ఇవాల్టి మా ఎక్స్పీరియన్స్. ఇది ఇవాల్టి వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఆ రీల్ చూసి మాత్రం ఎవరు మోసపోవద్దు, అందుకే మీకు చెప్తున్నాను. పర్టికులర్గా మెన్షన్ చేసి చెప్పడానికి గల కారణం అయితే అదే. నేను పేజ్ మెన్షన్ చేయను, ఎందుకంటే అలాంటి కాంట్రవర్సీలు నేను పడలేను. కానీ మీరు అటువంటి అదే చెప్పాను కదా, అది చీటింగ్ అని తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా డేట్ మెన్షన్ చేస్తేనే అక్కడికి వెళ్ళండి. డేట్ మెన్షన్ చేయకపోతే మాత్రం వెళ్ళొద్దు. ఇలాంటి షాపింగ్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్ టు లక్కీ లేడీస్ వరల్డ్. బాయ్ గైస్.